నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 15. కృతికి ఉక్రోషం పొడుచుకొచ్చింది. నీకు వెటకారం ఎక్కువైంది అంటూ కిరణ్ చేతిలో నుండి విసురుగా ఆ కీని లాక్కుంది. ఇది దేనిదో నాకు తెలుసు అంటూ కృతి ఆ కీతో లాక్కున్న బీరువాను ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది. అది చాలా పాతకాలం నాటి బీరువా కావడం, పైగా 3 సంవత్సరాల నుండి తెరవకపోవడం వల్ల మొదట సతాయించింది. ఆ తర్వాత బీరువా తలుపు పెద్ద శబ్దం చేస్తూ చిన్నగా తెరుచుకుంది. అహ్హహ్హా అని నవ్వి తాళం చెవిని కిరణ్ కళ్ళ ముందు ఊపుతూ, నువ్వన్నట్టు ఇది సీక్రెట్ కీనే అంది ఆమె. అయితే దాన్ని వెతికిన క్రెడిట్ నాదే అంటూ కూర్చున్న దగ్గర నుండి లేచి బీరువా దగ్గరికి వచ్చాడు కిరణ్. బీరువాలోని సెల్ఫ్ల వంక చూశాడు. దాని నిండుగా డైరీలు ఉన్నాయి. బీరువాలో మరో వస్తువు అంటూ ఏదీ లేదు. ఆశ్చర్యంతో నోరు కళ్ళు పెద్దగా తెరిచేసి, బాబోయ్, మీ నాన్నగారు జీవితమంతా డైరీ రాస్తూనే ఉన్నారా ఏంటి? ఇక్కడ ఇన్ని డైరీలు ఉన్నాయి. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు మనము ఇవన్నీ చదవాలా అన్నాడు. వాటిని ఆశ్చర్యంతో చూశాడు. కృతి ఏమీ మాట్లాడకుండా కొన్ని డైరీలు తీసి చూసింది. అవి ఒక ఆర్డర్ ప్రకారం పెట్టిలేవు. చిందరవందరగా పెట్టి ఉన్నాయి. మా నాన్నగారు చనిపోయి ఇప్పటికీ 3 సంవత్సరాలైంది. అంటే 3 సంవత్సరాల క్రితం రాసిన డైరీ కావాలి. అది ఇందులో ఎక్కడ ఉందో వెతికి తీసుకుంటే సరిపోతుంది తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా అన్నది కృతి. నిజమే అనుకున్న కిరణ్ 3 సంవత్సరాల క్రితం ఉన్న డైరీని తీశాడు. దానితో పాటు అంతకు పూర్వం రాసిన మరో 2 డైరీలు కూడా తీశాడు. వాటిని చూసి, ఇవన్నీ ఎందుకు, ఈ ఒక్కటి సరిపోతుంది అన్న కృతి కరెక్ట్గా వాళ్ళ నాన్నగారు చనిపోయిన సంవత్సరం రాసిన డైరీని తీసుకుంది. ఆయన పర్టికులర్గా చనిపోయే ముందే మనం అనుకుంటున్న విషయం రాసి ఉంటారని ఎందుకు అనుకుంటున్నావు? అంతకు ముందే రాసి ఉండవచ్చు కదా. ఎంతకైనా మంచిది, ఈ 2 డైరీలను కూడా దగ్గర పెట్టుకుందాం. దాంట్లో దొరకని ఇన్ఫర్మేషన్ వీటిలో దొరకవచ్చు కదా అన్నాడు. ఎప్పటిలాగే బీరువా తలుపులు బిగించి తాళం వేశాడు. తాళం చెవిని కృతికి ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. డైరీ దొరికిన సంతోషంలో కృతి ఈ విషయం పట్టించుకోలేదు. కిరణ్ చేతిలో ఉన్న మిగతా 2 డైరీలు కూడా తీసుకొని, ఓకే, నువ్వు నీ గదికి వెళ్ళి పడుకో అని అతనికి గుడ్ నైట్ చెప్పి గదిలో నుండి బయటికి వచ్చింది. కిరణ్ కృతి వెనకాల గదిలో నుండి బయటికి వస్తూ, ఇద్దరం కలిసి చదువుదామని అనుకున్నాం కదా, ఇప్పుడేంటి నువ్వు ఒక్కదాన్నే చదువుతాను అంటున్నావు అలుకగా అన్నాడు. మా నాన్నగారి డైరీతో నీకేం పని? నేను చదువుతాను. ఏమైనా డౌట్స్ ఉంటే నిన్ను అడుగుతాను. వెళ్ళవయ్యా అని చేతి సైగతో అతనికి తన గదివైపు దారి చూపించింది. అతడు వెళ్లకుండా ఆమెను అలాగే చూశాడు. అతను ఏమాత్రం పట్టించుకోకుండా స్టోర్ రూమ్కి తాళం వేసి తన గదికి వెళ్తుంటే ఆమెను చూసి పళ్ళు నూరుకున్నాడు కిరణ్. కృతికి డైరీని అప్పుడే చదవాలన్న ఇంట్రెస్ట్ మెండుగా ఉన్న నిద్ర ముంచుకురావడంతో డైరీని దిండు కింద పెట్టుకొని పడుకుంది. రేపు ఎర్లీగా లేచి చదువుతాను అనుకుంది. రాత్రి భోజనం తర్వాత బాగా తలనొప్పి ఉండడంతో పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోవడంతో ఆమెకు నిద్ర కమ్ముకొచ్చింది. ఇలా పడుకోగానే అలా నిద్రలోకి జారుకుంది. కిరణ్ తిన్నగా తన గదికి వెళ్లకుండా బాల్కనీలో నిలబడ్డాడు. ఆ డైరీలో ఏముందో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీతో అతనికి నిద్ర రావడం లేదు. కాసేపు బాల్కనీలోనే అటూ ఇటూ పచార్లు చేశాడు. ఇంత రాత్రివేళ ఇలా తిరిగితే చూసేవాళ్లకు బాగోదు అనుకున్న అతడు నిద్ర రాకపోయినా వెళ్ళి పడుకోవాలి అనుకున్నాడు. తన గదికి వెళ్తూ కృతి గదివైపు చూశాడు. ఆమె గదిలో లైటు వెలుగుతున్నట్టు మూసిన తలుపు సందులో నుండి వెలుతురు బయటకి కనిపించింది. దొంగముఖంది, ఒక్కతే చదువుతున్నట్టుంది కచ్చాగా అనుకున్నాడు. విండోలో నుండి లోపలికి తొంగి చూశాడు. ఆమె నిద్రపోతూ కనిపించింది. నాతో చదువుతానని చెప్పింది, ఇప్పుడేమో హాయిగా నిద్రపోయింది అనుకున్న కిరణ్ గది తలుపు తోసి చూశాడు. అది గొళ్ళెం పెట్టి లేకపోవడం వల్ల మెల్లగా తెరుచుకుంది. పిల్లిలా శబ్దం రాకుండా అడుగు వేసుకుంటూ గదికి వచ్చాడు. డైరీ కోసం గదంతా వెతికాడు. చివరి సంవత్సరం తప్ప మిగిలిన 2 డైరీలు కనిపించాయి. మూడోది ఏమై ఉంటుంది ఆలోచనగా అనుకున్నాడు. ఆమె డైరీతో పాటు తన చెయ్యిని కూడా దిండు కింద పెట్టుకొని ఉండడం గమనించాడు. అమ్మ దొంగ, డైరీని ఇక్కడ దాచావా అనుకుని ఆమె దగ్గరికి వచ్చి దిండు కింద ఉన్న ఆమె చేతిని తీశాడు. ఆమె చిన్నగా కదిలి మరోవైపు తిరుగుతూ కిరణ్ చెయ్యి పట్టుకొని చెంప కింద పెట్టుకుంది. తన చేతిని అక్కడి నుండి ఎలా తీసుకోవాలో కిరణ్కు అర్థం కాలేదు. నిద్రపోతున్న ఆమె ముఖం చూస్తూ కాసేపు అలాగే నిలబడ్డాడు. కోల ముఖంతో, విల్లులా వంగిన కనుబొమ్మలతో, సంపెంగలాంటి నాసికతో, గులాబీ పెదవులతో ఎంతో అందంగా ఉంది ఆమె రూపం.
చూసిన కొద్దీ చూడాలి అనిపించింది. కానీ తనివి తీరలేదు అతనికి. అని తీయని నిట్టూర్పు చిన్నగా విడిచాడు. ఇలా అయితే నేను టెంప్ట్ అయిపోతాను అనుకొని మెల్లగా ఆమె చెంప నుండి తన చేతిని తీసుకున్నాడు. కృతి గాఢ నిద్రలోకి జారుకుందేమో. ఈసారి ఆమె కదలకుండా పడుకుంది. కిరణ్ మెల్లిగా దిండు కింద చెయ్యి పెట్టి డైరీని తీసుకున్నాడు. చిన్నగా నవ్వుకొని లైట్ తీసేసి బెడ్ లైట్ వేశాడు. ఎప్పటిలా గది తలుపు ముందటికి వేసి తన గదికి వచ్చాడు. తన గది తలుపులు బిగించుకొని మంచం హెడ్కు జారగిలాబడి కూర్చొని డైరీని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. ఈ పూటకి 2-3 పేజీలు చదివేసి పడుకుందామనుకున్నాడు. కానీ అతను పూర్తిగా చదివే వరకు నిద్రపోలేదు. ఆ డైరీ అతనిలో అంత ఉత్కంఠతను రేపింది. చదువుతూ ఉంటే ఆశ్చర్యంతో అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఆవలింతలు వస్తున్నా లెక్క చెయ్యక డైరీని పూర్తిగా చదివాడు. ఇంతసేపు కూర్చొని ఏకధాటిగా చదివినందుకు ఒళ్ళు పట్టేసినట్టు అయింది. లేచి నిలబడి ఒళ్ళు విరుచుకున్నాడు. 2 అడుగులు తన గదిలోనే అటు ఇటు నడిచాడు. ఆ తర్వాత డైరీని చేతితో పట్టుకొని కృతి గదికి వచ్చాడు. ముందటికి వేసిన తలుపును మెల్లిగా తోశాడు. అవి చప్పుడు చేయకుండా తెరుచుకున్నాయి. మంచం వైపు చూశాడు. బెడ్ మీద కృతి లేదు. బహుశా ఆమె వాష్రూమ్కి వెళ్ళి ఉంటుంది అనుకున్నాడు. శబ్దం రాకుండా 4 అడుగులు వేసి డైరీని దిండు కింద పెట్టాడు. గది బయటకు వచ్చి తలుపులు ముందటికి వేశాడు. మెల్లిగా నడుచుకుంటూ తన గదికి వచ్చాడు. అంతవరకు ఊపిరి బిగపట్టి ఉన్న కిరణ్ గుండెల నిండా ఊపిరి పీల్చుకొని వదులుతూ హమ్మయ్య అనుకున్నాడు. మంచం మీద ఇలా వాలగానే అలా నిద్రపోయాడు. కిరణ్ తన గదికి వచ్చిన సంగతి కానీ, డైరీ తీసుకెళ్లి చదివి మళ్ళీ తెచ్చిపెట్టిన సంగతి కానీ కృతికి తెలియదు. త్వరగా పడుకోవడం వల్ల కృతికి త్వరగా మెలకువ వచ్చింది. వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చింది. స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని డైరీని చదవడం మొదలుపెట్టింది. డైరీ చదువుతుంటే ఆమెకు బోరుగా అనిపించింది. ఇదేంటి, ఇందులో నేను అనుకున్న విషయాలు కానీ ఊహించిన సంగతులు కానీ ఏవీ లేవు. డైరీ అంతా నాన్నగారి బిజినెస్ వ్యవహారాలు, పార్ట్నర్స్తో కుదుర్చుకున్న ఒప్పందాలు, చేసుకున్న బిజినెస్ లావాదేవీలు ఉన్నాయి అనుకుంది. ఇంకా చదవాలనిపించకపోయినా ఏ పేజీలో ఏముందో ఎవరికి తెలుసు అనుకుంటూ డైరీ మొత్తం చదివింది. అసలే నాకు బిజినెస్ అంటే గిట్టదు. నాన్న వల్ల నాకు నచ్చని పని చేయాల్సి వస్తోంది. అమ్మ అక్కడికి నాన్న చనిపోయినప్పుడే చెప్పింది, నీకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తావు? బిజినెస్ అంతా పార్ట్నర్స్కి హ్యాండ్ ఓవర్ చేసి మనకు వచ్చేది ఏమైనా ఉంటే తీసుకొని నీకు నచ్చిన ఉద్యోగం చేసుకోమని. నేను వింటేనా? అలా చేస్తే నాన్నగారి పరువు పోతుంది. బిజినెస్ చేయడం చేత కాక అప్పులు చేసి కట్టలేక దివాలా తీశాడు అంటారు. నాన్న పరువు నా పరువు కాదా? నాన్నను ఎవరైనా అవమానిస్తే చూస్తూ ఊరుకోగలనా? ఆయనంటే నాకెంత ఇష్టం లేకపోయినా ఎవరైనా పల్లెత్తు మాట అంటే నేను సహించను. అందుకే మనసుకు నచ్చకపోయినా నాన్న పోయాక కంపెనీ బాధ్యతలను తీసుకొని నష్టాలను పూడ్చి లాభాల బాట పట్టించాను. ఒక్కొక్క సమస్యను సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. కానీ నిఖిల్ చెప్పిన పెళ్లిగోళ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నాన్నగారు డైరీలో ఏమైనా రాసి పెట్టారేమోనని చూస్తే ఇందులో బిజినెస్ వ్యవహారాలు తప్ప పర్సనల్ విషయాలు ఏమీ లేవు అనుకొని భారంగా నిట్టూర్పు విడిచింది ఆమె. తలంతా భారంగా అనిపిస్తుంటే కిచెన్కి వచ్చి కాఫీ పెట్టుకొని తాగింది. ఇంతలో న్యూస్ పేపర్ వచ్చింది. పేపర్ తీసి చదువుతూ కూర్చుంది. రాత్రి కాస్త ఆలస్యంగా నిద్రపట్టడంతో లేటుగా లేచింది సుదేష్ణ. ఏంటి కృతి, ఈరోజు త్వరగా లేచినట్టున్నావు అని చిరునవ్వుతో వచ్చి కూతురు దగ్గర కూర్చుంది. రాత్రి త్వరగా నిద్రపట్టింది అమ్మా, అందుకే ఎర్లీగా మెలకువ వచ్చింది తల్లితో అనేసి పేపర్ మడత పెట్టి పక్కన పెట్టింది. అమ్మా, కాసేపు వాకింగ్ చేసి వస్తాను అని కృతి వెళ్తుంటే, కిరణ్ లేస్తే అతనితో కలిసి వెళ్ళు అంది సుదేష్ణ. తల ఆడించిన కృతి అతని గది దగ్గరికి వచ్చి చూసింది. కిరణ్ గాఢంగా నిద్రపోతూ కనిపించాడు. ఇతనికి ఉదయం తొందరగా నిద్రలేచే అలవాటు లేనట్టుంది అనుకుంటూ హాల్కి వచ్చి వాకింగ్ షూస్ వేసుకొని వాకింగ్కి వెళ్ళింది. కృతి 1 అవర్ వాకింగ్ చేసి వచ్చినా కూడా కిరణ్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. రాత్రంతా జాగారం చేసిన వాడిలా ఏమిటో ఆ మొద్దు నిద్ర అనుకుంటూ తన గదికి వచ్చింది కృతి. స్నానం చేసి డ్రెస్ చేసుకొని తయారై మెట్లు దిగుతూ, మంగమ్మ టిఫిన్ రెడీనా అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది. మంగమ్మ దోశ, కొబ్బరి చట్నీ వడ్డించింది. నానమ్మ, నాకు కూడా టిఫిన్ పెట్టు. కిరణ్ వచ్చి కృతి పక్కన ఉన్న చైర్లో కూర్చున్నాడు. అతను ఎప్పుడు లేచాడో కానీ స్నానం చేసి డ్రెస్అప్ అయి వచ్చాడు. మంగమ్మ అతనికి టిఫిన్ పెట్టింది. అతడు తింటూ, రాత్రి డైరీ చదివావా కృతితో అన్నాడు. చదివాను అని నిరుత్సాహంగా సమాధానం ఇచ్చింది ఆమె.
ఏముంది డల్గా ఉన్నావు, నీవు ఆశించిన ఇన్ఫర్మేషన్ అందులో దొరకలేదా అన్న కిరణ్ నర్మగర్భంగా నవ్వాడు. ముందుగానే చదవడం వల్ల అతనికి తెలుసు అందులో కృతి పెళ్లికి సంబంధించిన విషయాలు ఏమీ లేవని. రఘునందన్ రాసిన డైరీ కృతికి బోరుగా అనిపిస్తే కిరణ్కు ఎగ్జైట్మెంట్ను కలిగిస్తూ ఉత్సాహాన్నిచ్చింది. కిరణ్కి బిజినెస్ అంటే చాలా ఇష్టం. అందుకే అతడు MBA చేశాడు. కానీ ఈ విషయం కృతికి చెప్పలేదు. ఇంటర్వ్యూ అప్పుడు తను డిగ్రీ వరకు మాత్రమే చదివానని చెప్పాడు. అంతవరకు చదివిన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లను మాత్రమే ఇంటర్వ్యూ అప్పుడు ఆమెకు సబ్మిట్ చేశాడు. అలా నిరాశపడకు కృతి, నువ్వు చదివింది ఒక్క డైరీ కదా, ఇంకా నీ దగ్గర 2 ఉన్నాయి, బీరువాలో బోలెడున్నాయి. ఏదో ఒక దాంట్లో నీ సమస్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తప్పక దొరుకుతుంది అన్నాడు. ఆమెలో అణగారిన ఆశను మళ్ళీ చిగురింపజేసే ప్రయత్నం చేశాడు. మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు, నాకేమీ అర్థం కావడం లేదు అంటూ సుదేష్ణ వచ్చింది. ఆమె అలా అనేసరికి కిరణ్ గతుక్కుమన్నాడు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి అనుకొని. ఏమీ లేదాంటీ, పెళ్ళికి సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటున్నాం. కృతి పెళ్ళికి ఎలా రెడీ అవ్వాలి, ఎలా ఉంటే నాకు నచ్చుతుంది, కృతికి నేను ఎలా ఉంటే నచ్చుతాను, ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తున్నాం అన్నాడు. నువ్వు రాకపోయినా బలవంతంగా ఇహిహి అంటూ నవ్వాడు. మంచిదేగా, భార్యాభర్తలన్నాక ఒకరికి నచ్చినట్టుగా మరొకరు ఉండాలి. మీరు పెళ్ళికి ముందే మీ మీ అభిప్రాయాలు పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. కలిసి షాపింగ్ చేయండి, నచ్చినవి కొనుక్కోండి, హ్యాపీగా పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేయండి అంది. ఇంకా పెళ్ళి కాకపోయినా వాళ్ళిద్దరినీ మనసులోనే ఆశీర్వదించింది సుదేష్ణ. అమ్మకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తున్న కృతికి సమయస్ఫూర్తితో కిరణ్ చెప్పిన సమాధానం బాగా నచ్చింది. కళ్ళతోనే థ్యాంక్యూ అంది. కిరణ్ మాత్రం కన్ను కొట్టి చిలిపిగా నవ్వాడు. సందు దొరికితే చాలు చంకనెక్కాలని చూస్తాడు అనుకుంటూ మూతిని 3 వంకర్లు తిప్పుకుంది కృతి. ఉడుక్కుంటున్న కృతిని చూసి కిరణ్ ముసిముసిగా నవ్వుకుంటూ టిఫిన్ తినసాగాడు. ఒళ్ళు మండింది కృతికి. అతని తొడగిల్లింది. అతడు కెవ్వుమని అరిచాడు. కంగారు పడుతూ ఏమైంది అల్లుడు గారు అడిగింది సుదేష్ణ. కృతి ముసిముసిగా నవ్వుకోవడం చూసి చీమ కుట్టినట్టుంది ఆంటీ అని చెబుతూ అదోలా ముఖం పెట్టాడు కిరణ్. చీమలా, అది కూడా ఇక్కడ అంటూ ఆమె ఆశ్చర్యంతో అతన్ని చూసింది. అతడు ఇబ్బందిగా నవ్వుతూ తల నిలువునా ఆడించాడు. కృతి మాత్రం తనకేమీ పట్టనట్టు తింటూ ఉంది. కాసేపటికి ఆమె కెవ్వుమంది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. వ్యూస్ అస్సలు ఉండట్లేదు, దయచేసి నా వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.